తులసి చందు ఈమె జర్నలిజం నాకెంతో ఇష్టం. ఒక మహిళ సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలపై మాట్లాడడం, పోరాటం చేయడాన్ని మనం స్వాగతించాలి. అలాగే ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగిన కారు బాంబ్ బ్లాస్ట్ గురించి తులసి చందు గారు ఏం మాట్లాడారో వీడియో చూడండి. ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ మన దేశంలో ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా పెరుగుతూ వెళ్తున్నాయి? మన యూనివర్సిటీస్లో ఇంతగా వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ పాతుకుపోయి ఉంటే వైఫల్యం ఎవరిది? మన దేశంలో ఉండే ముస్లిమ్స్దా, మన దేశాన్ని పాలించే ప్రభుత్వందా? చూశారు కదా ఆమె ఏం మాట్లాడిందో. మోడీ ప్రభుత్వం ఉగ్రదాడులు జరుపుతుంటే ఏం చేయలేకపోతుంది, భద్రత వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది, మోడీ ఏం చేస్తున్నాడు అని ఆమె మాట్లాడుతుంది. నేను ప్రజలకు అడుగుతున్నా, ఆ డాక్టర్లు మన దేశ పౌరులు కాదా? మన దేశంలో మన మధ్య వారు నివసించడం లేదా? వాళ్ళు ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చారా అనేది నాకు, ప్రజలకు, మోడీ ప్రభుత్వానికి అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. అలాగే మన దేశంలో మన మధ్య నివసిస్తున్న ఇలాంటి ఉగ్రమూకలను మనం ఎలా కనిపెట్టాలి? అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ఆర్సీ జాతీయ పౌరసత్వ రిజిస్టర్ను అమలు చేద్దాం, దేశ పౌరుల నుండి రోహింగ్యుల్ని గుర్తిద్దాం అంటే ఈమె అనుకూల పార్టీలు మద్దతు ఇవ్వవు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలి. అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంతో పాటు అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు అంబేద్కర్ గారు బతికి ఉన్న రాజ్యాంగ సవరణ చేసేవారు. దేశ ప్రజలు మాకు 400 సీట్లు ఇవ్వండి అని బీజేపీ పార్టీ అడిగితే ఈ కాంగ్రెస్ పార్టీ, దాని తోక పార్టీలు రాజ్యాంగాన్ని మార్చితే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయని అసత్య ప్రచారాలు చేశారు. మరి ఎలాగ ఉగ్రవాదాన్ని అణిచివేయగలం? ఇప్పుడున్న రాజ్యాంగం ఎలాంటిదంటే ఎంతోమందిని క్రూరంగా చంపిన కసాబ్ లాంటి ఉగ్రవాదులను 4 సంవత్సరాల జైల్లో బిర్యానీలు పెడుతూ అక్షరాల 28 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం దేశ భద్రత దృష్ట్యా కొన్ని కఠిన చట్టాలను తీసుకువస్తుంది. దానికి మీ అభిమాన పార్టీలు మద్దతు ఇవ్వకుండా ఎలా మన దేశాన్ని మనం రక్షించగలం చెప్పండి తులసి చందు గారు?